హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీరాపల్లి. చంద్రబాబు నాయుడు గారికి వచ్చినటువంటి కష్టం నిజంగా పగవాడికి కూడా రాకూడదు. నేను హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నాను. అరే అసెంబ్లీ మీటింగ్లు, అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటే ఆయన రాష్ట్రంలో జరిగిన అప్పుల గురించి వాళ్ళ పార్టీ నాయకుడు, వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి పయ్యావుల కేశవ్ గారు, ఆర్థిక మంత్రి 6,45,000 కోట్లే అప్పులు ఉన్నాయని చెప్తూ ఉంటే ఈయన ఆ టాపిక్ను మానేసి చనిపోయినటువంటి వైఎస్ వివేకానంద రెడ్డి గారి కేసులో ప్రధాన విట్నెస్ గా ఉన్నటువంటి వ్యక్తి రంగయ్య చావు గురించి మాట్లాడతారు. అసలు ఎంత ఆశ్చర్యం అంటే అంత ఆశ్చర్యం. ప్రజలకి నిజం తెలియకూడదు. అసలు అక్కడ జరుగుతుంది ఏంటి? 14 లక్షల కోట్లు అప్పులు చేశారంటూ అసత్య ప్రచారం చేశారు. దానిపైన క్వశ్చన్ అడిగితే పయ్యావుల కేసులు 14 లక్షల కోట్ల అప్పులు ఎక్కడరా మీ చేసింది? కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉంది 6,45,000 కోట్లు మాత్రమే అప్పులు రా నాయన అని పయ్యావుల కేసులు చెప్తూ ఉంటే ఆ టాపిక్ ని డైవర్ట్ చేయడం కోసం, జగన్మోహన్ రెడ్డి గారి పైన తోసేయడం కోసం వైఎస్ వివేకానంద రెడ్డి కేసులో ఉన్నటువంటి సాక్షులు ఒకరి తర్వాత ఒకరు వరుసగా చనిపోతూ ఉన్నారు. దీని వెనక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హస్తం ఉందా అన్న ధోరణిలో అసెంబ్లీ సమావేశాన్ని జరిపించారు, లాగారంటే ఎంత తెలివి ఉండాలా? ప్రజలకు నిజం తెలియద్దు, ప్రజలకు నిజం తెలియద్దు. మేము 14 లక్షల కోట్లు అని చెప్పిన అబద్ధం ప్రజలకు తెలియద్దు. తెలిస్తే నోట్లో ఓత్తారు, తుప్పుక నోస్తారనేసి చాలా జాగ్రత్తగా టాపిక్ ని డైవర్ట్ చేశారనమాట. సో రాజకీయ నాయకుల కంటే సిగ్గుండదు, వాళ్ళు తప్పులు చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ఇలా టాపిక్లు డైవర్ట్ చేస్తూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూనే ఉంటారు. కానీ ఫోర్త్ ఎస్టేట్ అని చెప్పుకొని మేము నీతి నిజాయితీ గల పేపర్లు, దమ్మున్న ఛానళ్ళు, బోర్డింగ్ ఛానల్స్ అంటూ చాలా చెప్పుకుంటూ ఉంటారే, వాళ్ళు కూడా ఏంటి అసలు టాపిక్ మానేసి ఈనాడు పేపర్, ఆంధ్రజ్యోతి పేపర్ వివేకానంద రెడ్డి కేసులో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి మెయిన్ విట్నెస్ చనిపోయాడు రంగయ్య, దానిపైన అనుమానాస్పదం వృద్ధి అంటూ వార్తలు రాశారు. అసలు ప్రజలకి 14 లక్షల కోట్లు కాదు, 6,45,000 కోట్లే ఆంధ్రప్రదేశ్ మీద అప్పు ఉంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అని మాత్రం తెలియనియరా మీరు? అది తెలిస్తే మీకు తర్వాత ప్రాబ్లం అవుతుందా? ఎందుకు ఇలా తయారవుతున్నారు మీరు? మీరు ప్రజల పక్షమా, లేకపోతే పచ్చ పార్టీలు సంఖ నాగడానికి తయారయ్యారా? ఉప్పు వేసుకొని నాకండి, కొద్దిగా తేనె ఉప్పు రాసుకొని సమ్మగా నాకండి. సిగ్గు లేదా మీ బ్రతుకులకి? సిగ్గు లేదా? అక్కడ జరిగిన మెయిన్ ఏంటి డిబేటు, మెయిన్ ఏంటి డిస్కషన్ జరిగింది? రాష్ట్రానికి ఉన్న అప్పు ఎంత? 14 లక్షల కోట్లని ఎలక్షన్ ముందు చెప్పారు కదా అని క్వశ్చన్ అడిగితే దాని పయ్యావుల కేసులో 14 లక్షల కోట్లని మా ఎర్రిమొహం వాళ్ళు చెప్పారు. కానీ 14 లక్షల కోట్లు కాదురా నాయన, అదంతా అబద్ధం. ఎలక్షన్స్ ముందు మేము సొల్లు కబుర్లు మెండుగా చెప్పాము. అసలు ఉన్న అప్పు అంతా 6,45,000 కోట్లే. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు చేసిన 2,50,000 కోట్లు కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు చేసింది కేవలం 2,70,000 కోట్లే. మొత్తం కలిపితే 6 లక్షల కోట్లు అయిందిరా నాయన అనేసి వాళ్ళు కొన్ని లెక్కలు అటు ఇటు తారుమారు చేసి చెప్పడం జరిగింది. మరి అటువంటిప్పుడు ఆ విషయాన్ని కదా రాయాలి పేపర్లు. అబద్ధం చెప్పారు నాయకులని కదా. అది కాకుండా ఏంటి మీరు రాసిన చెత్త? ఇప్పుడు వివేకానంద రెడ్డి కేసులో ఎవడో చనిపోయాడు, ఆయన ఏమైనా కుర్రోడా? లేదంటే ఆయనకి ఏమన్నా అంటే చచ్చే హక్కు లేదా? ఆరోగ్యం బాగాలేక? అసలు ఆరోగ్యం బాగాలేకపోవడానికి కారణం తన్ని విచక్షణ రహితంగా హింసించారు సిబిఐ వాళ్ళు, పోలీసు వాళ్ళు. ఎక్కడ పడితే అక్కడ తీసుకెళ్లి కీళ్లు విరిచేశారని సొంత భార్య స్టేట్మెంట్ ఇస్తుంది, సొంత భార్య కేసు పెట్టింది. మధ్యలో మీ అనుమానాలు ఏంటి? అసలు నిజంగా రామయ్య మరణం గురించి మాట్లాడాలి, అది అనుమానాస్పదం అని చెప్పాలంటే ఎవరు చెప్పాలి? పోస్ట్ మార్టం చేసిన డాక్టర్లు చెప్పాలి. ఇప్పుడు అధికార పార్టీలో మీరే ఉన్నారు, మీ సమక్షంలోనే పోస్ట్ మార్టం జరిగి ఉంటుంది, మీ పోలీసుల సమక్షంలోనే డాక్టర్లు పోస్ట్ మార్టం చేశారు. ఆ రిపోర్టుల గురించి మాట్లాడండి, అనుమానాస్పద మూర్తి అని. దాని గురించి మాట్లాడకుండా అసెంబ్లీ సెషన్ లో అనుమానాస్పద మూర్తి, జగన్మోహన్ రెడ్డి అందరిపైన అటాకులు చేస్తున్నట్టు అనుమానాలు చెప్పుకుంటూ ఇప్పుడు ఈ చనిపోవడానికి కూడా కారణం జగన్మోహన్ రెడ్డి అయి ఉంటాడు అని ఎలా మాట్లాడగలుగుతున్నారు? చంద్రబాబు ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి, మీరు ఇంత చీప్ రాజకీయాన్ని ఎందుకు చేస్తూ ఉన్నారు? ఇంత అసలు విచక్షణ రహితమైనటువంటి వాదనని అసెంబ్లీలో ఎందుకు తెస్తున్నారు? మీరు మాట్లాడాల్సింది ప్రజల ప్రయోజనాలు, ప్రజల సమస్యలు, ఇస్తా అన్న హామీలు ఇవ్వలేకపోవటం, వాళ్ళకి పెడుతున్న పంగనామాల గురించి కదా. అవి వదిలేసి టాపిక్ ని డైవర్ట్ చేస్తూ వివేకానంద రెడ్డి కేసులో రాములు హత్య అయ్యారు, దానికి జగన్మోహన్ రెడ్డి
కారణం అందుట్లో ఉన్న సాక్షులు మొత్తం చనిపోతున్నారని ఎలా చెప్తారు? దానికి మళ్ళీ డీసీపీని పిలిచి డీసీపీని అడిగారంట. ఏంటి వరుసగా వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో ఉన్న వాళ్ళంతా సాక్షులు వరుసగా చనిపోతున్నారు, కారణం ఏంటని. అవునండి ఇది అనుమానాస్పదమే అని డీసీపీ చెప్తాడు. ఏ డీసీపీ నీకేమన్నా పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిందా? లేదంటే చంద్రబాబు నాయుడు గారు చూసి భయపడి అబద్ధం చెప్తున్నావా? ఓవరాల్ గా చూసుకున్నట్లయితే రాబోయే ఎలక్షన్ లో ఈ రామయ్య ఇష్యూని కూడా గట్టిగా వాడుకొని ఎలక్షన్ లో ముందుకెళ్లాలని చూస్తున్నారు. ప్రజలకు ప్రయోజనం చేసే ఉద్దేశం ప్రస్తుత గవర్నమెంట్ కు లేదు. కేవలం వాళ్ళపైన నిందలు మోపడమే, పక్కనోడి పైన నిందలు మోపడమే, నిందలు మోపి అబద్ధాలు చెప్పి అధికారంలోకి రావాలని చూస్తున్నారు. ఒకవేళ ఇది కనుక ఇలాగే జరిగితే ఇప్పుడు ఎవడు దస్తగిరో గిస్తగిరో ఎవడో ఉంటాడు, వాడు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఉంటాడు. అదేవిధంగా సునీత, షర్మిల వీళ్ళంతా ఉంటారు. వీళ్ళకి కావాలంటే ఏదైనా హాని చేసి కానీ, అటాక్ చేసి కానీ, వారిని బాధ పెట్టి కానీ, ఏదైనా బెదిరించి కానీ, ఇంకోటి చేసి కానీ, వారికి హాని చేసి వాళ్ళని ఆ హాని చేసింది కూడా జగన్మోహన్ రెడ్డి అంటూ నెక్స్ట్ ఎలక్షన్లో ఒక డ్రామా క్రియేట్ చేసే అవకాశం మెండుగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రజా సమస్యల పైన కాకుండా పర్సనల్ అటాక్లు ఎక్కువైపోయినాయి కదా అసెంబ్లీలో. అది అన్నమాట. సో జగన్మోహన్ రెడ్డి గారు కొద్దిగా ఆలోచించాలి. ఇటువంటి పత్రికల్ని వచ్చిన మరుక్షణమే బ్యాన్ చేసి పడేయాలి, లేదంటే కేసులు వేసి మూసేయాలి, టీవీ ఛానల్ని నాశనం చేసి పడేయాలి. ఎందుకంటే ఇదంతా అసత్య ప్రచారాలు, అబద్ధపు మాటలతో ప్రజల్ని మభ్యపెట్టి మాయ చేసి సంకని ఉప్పు తేనె వేసుకొని నాకిన బ్యాచ్ అనమాట. ఇదంతా బ్రోకర్ బ్యాచ్. ఇది ఆ బ్రోకర్ బ్యాచ్ అసత్య ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి అక్కడ ప్రజల్ని నమ్మించి నీ గొంతు కోస్తున్నా తెలుసుకో జగన్మోహన్ రెడ్డి. నీకంటూ ఫోర్స్ కావాలి. సోషల్ మీడియానా, లేదంటే ఇది డిజిటల్ మీడియానా, లేదంటే మెయిన్ మీడియానా అని అర్థం చేసుకోండి. ఇలా నేను చేసుకుంటా అంటే కుదరదు బాసు, కుదరదు, అవ్వదట్ట. బుర్ర పెట్టి ఆలోచించు, బిజినెస్ మ్యాన్ కదా నువ్వు. సో ఇది చెప్పవలసిన బాధ్యత మాకుంది. ఎందుకంటే పరిస్థితులు, పరిసరాలు, సమస్తము మీకు వ్యతిరేకంగా క్రియేట్ చేయడంలో అనేక మీడియా ఛానల్స్, అనేక పేపర్లు, అనేక మంది పొలిటీషియన్స్ తమ అస్త్రాలను రెడీ చేస్తున్న క్రమంలో నువ్వు ఇంకా పాత చింతకాయ పచ్చడి అదే పట్టుకొని కూర్చొని ప్రశాంత్ కిషోర్ని, ఐపాక్ టీంని నమ్ముకుంటే అంతా అసామే మళ్ళీ కూడా. అర్థమైంది కదా. సో ఇదే అన్నమాట జగన్మోహన్ రెడ్డి గారి పైన జరుగుతున్న కుట్ర. దీనిపైన మీరు ఎలా స్పందిస్తారో కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.